ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. స్థిరాస్తి తాకట్టు రుణాలలో కిస్తీలు వసూలు చేయకుండా కాలయాపన అనంతరం రుణగ్రహీతతో అనాకాణి సెటిల్మెంట్లు చేస్తున్న పాలక వర్గం, బ్యాంకు సిబ్బంది. ఇటువంటి అక్రమాలు మరవక ముందే మీ వక్ఫ్ భూమికి మా బ్యాంకులో లోను ఉందని దర్గా స్థలం వద్దకు వచ్చి అర్బన్ బ్యాంకు వాళ్ళు మమ్మల్ని బెదిరించారని పర్యవేక్షకులు గోడు వెలిబుచ్చారు. స్థలం తాకట్టు పెట్టాడు, ఆ స్థలం కదా వచ్చి మాకు నోటీసు ఏమి మాట్లాడలేదు, నోటీసులు పంపించాం, మాకు రెస్పాన్స్ అవ్వట్లా, ఆ స్థలం మేము ఆక్రమించి సేల్ చేద్దాం అని స్థలం మా మేనేజర్ గారు ఆ స్థలం శుభ్రం చేయమన్నారు. ఏలూరు శ్రీరామ్ నగర్ 6వ రోడ్డులోని 5 ఎకరాల పైచిలుకు భూమి కోర్టు వివాదంలో ఉన్న స్థలానికి లోన్ ఇచ్చారని అనడం హాస్యాస్పదంగా ఉందని బాధితులు అంటున్నారు. ఎవరికి ఇచ్చారు ఆ లోను, వాళ్ళ వ్యక్తి పేరు, ఆ కాగితాలు ఇప్పటివరకు పెట్టి ఎన్నో సంవత్సరాలు అవుతుందంటారు. దానికి సంబంధించిన ఏ ప్రూఫ్ దర్గా సంబంధించిన వాళ్ళకి ఇవ్వాలా, దర్గా వాళ్ళకి ఇవ్వాలా, మాకు ప్రూఫ్ ఇవ్వాలా, అసలు ఎవరో వ్యక్తి పరిచయం చేయండి అంటే లేడు, అమెరికాలో ఉన్నాడు. వక్ఫ్ భూమి అమ్మ రాదు, కొన రాదు. అవి కేవలం ముస్లిం సమాజం సంక్షేమం కోసం వినియోగించాలి. ఎవరైనా బ్యాంకులో స్థిరాస్తి పెట్టి లోన్ తీసుకోవడానికి వస్తే లోన్ ఇచ్చే నిబంధనల విధానాన్ని తుంగలో తొక్కారా లేక కమిషన్లకు కక్కుర్తి పడ్డారా అనే అనుమానం వస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. కామన్ మ్యాన్ కి లోన్ ఇవ్వడానికి ప్రాబ్లమ్స్ పెట్టి ఇస్తారు లోన్. అవునండి, అలాంటి కనీసం ఫోటో, మినిమం ఫోటో అనేది ఉంటది, ఫోటో కూడా లేకుండా లోన్ ఇచ్చారంట. వక్ఫ్ భూమి అది కూడా కోర్టు వివాదాల్లో ఉంది. దానిపై లోన్ తీసుకున్న వారు తిరిగి చెల్లించకపోవడంతో ముస్లింలు అతి పవిత్రంగా భావించే దర్గా స్థలం దగ్గరకు టేకు బ్యాంకు వారు బుల్డోజర్లతో రావడం ముస్లింల మనోభావాలను దెబ్బతీశారని, ఆ సమయంలో మేము ప్రతిఘటించడంతో బ్యాంకు వారు వెనుతిరిగారని బాధితులు పేర్కొన్నారు. టేకు బ్యాంకు సిబ్బంది నుండి ఎదురైన విచిత్ర పరిణామాలను జీకే డిజిటల్ న్యూస్కు వివరించిన స్థల పర్యవేక్షకుడు ఎండి అమీర్ జానీ. వెల్కమ్ టు జీకే డిజిటల్ న్యూస్. ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ టేకు బ్యాంకులో ఉన్న కొలది అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ బ్యాంకులో వివిధ రకాల అయిన అవినీతులు, అక్రమాలు అదేవిధంగా జరుగుతుండడం ప్రజలకు బయటకు వచ్చి చెప్పడం వంటివి మనం జీకే న్యూస్లో ప్రసారం చేస్తున్నాం. ఇప్పుడు ఇంకో వివాదం ఆ బ్యాంకుపై ముసురుకుంది. ఏలూరు శ్రీరామ్ నగర్ 6వ రోడ్డులో వక్ఫ్ ల్యాండ్కి భూమికి లోన్ ఇచ్చిన ఘనత ఈ బ్యాంకుకే చెందుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ బాధితుడు నేడు జీకే డిజిటల్ న్యూస్ స్టూడియోలో వచ్చి తమ బాధను వెలబెట్టడానికి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఏదైతే ఏలూరు శ్రీరామ్ నగర్ రోడ్లో 6వ రోడ్లో సుమారు 5 ఎకరాల పైచీలకు వక్ఫ్ భూమి, ఆయన భూమికి కేర్ టేకర్గా ముజావర్గా ప్రకటించుకుంటున్నారు. అదేవిధంగా ఈ టేకు బ్యాంకు ఆ భూమి వద్దకు వచ్చి ఒక వ్యక్తి ఈ భూమిని లోన్ పెట్టడం జరిగింది, మీరు ఈ భూమిని మాకు స్వాధీనం చేయాలని అతను ఈఎంఐలు కట్టడం లేదు, ఈ భూమిని మేము స్వాధీనం చేసుకుంటున్నామని అతన్ని రాత్రికి రాత్రి వచ్చి చెప్పడం, అతను భయభ్రాంతులయ్యి పోలీసులను ఆశ్రయించడం, లాయర్ను ఆశ్రయించడం, దాని తర్వాత వక్ఫ్ బోర్డు ద్వారా వారికి బ్యాంకుకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆయన ఉన్నారు మనతోటి. ఆయన అమీర్ జాన్ గారు, అసలు టేకు బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు మీ దగ్గరికి? పోయిన సంవత్సరం అక్టోబర్ 1వ తారీఖు 2024 అర్ధరాత్రి 9ంటికి వచ్చారు సార్. పొక్కులైన తెచ్చి చెట్లు అవి నరుకుతూ ఏంటి సార్ మీరు ఎవరు మా స్థలంలో వచ్చి చెట్లు రాత్రిపూట అన్యాయంగా చేస్తున్నారు, ఎవరు ఏంటి అంటే టెకో బ్యాంక్ మేనేజర్ గారు పంపించారు. టెకో బ్యాంక్లో ఫలానా వ్యక్తి స్థలం తాకట్టు పెట్టాడు, ఆ స్థలం కదా వచ్చి మాకు నోటీసు ఏమి మాట్లాడలేదు, నోటీసులు పంపించాం, మాకు రెస్పాన్స్ అవ్వట్లా, ఆ స్థలం మేము ఆక్రమించి సేల్ చేద్దాం అని స్థలం మా మేనేజర్ గారు ఆ స్థలం శుభ్రం చేయమన్నారు. అంటే మీ కాగితాలు ఏవి అని అడిగాం సార్. అడిగితే దాని కాగితాలు ఏమి మాకు ప్రూఫ్స్ ఇవ్వాలి. ఆ మేనేజర్ గారు చెప్పారు మేము శుభ్రం చేస్తామన్నాం. మేనేజర్ గారు చెప్తాను కాదు, ఈ వక్ఫ్ ప్రాపర్టీ, ఈ వక్ఫ్ ల్యాండ్ 5 ఎకరాల 44 సెంట్లు వక్ఫ్ దర్గా స్థలం, ఇది దర్గాలో ఎవరికి ఏమి చెందింది కాదు, ఇది దీనికి ఎటువంటి డాక్యుమెంట్స్ ఎవరికి చేసి ఇచ్చింది లేదు, ఇది మీ మేనేజర్ గారితో మాట్లాడినంటే ఆ మేనేజర్ గారు వచ్చి సార్ ఆ పర్సెంట్ మాది తాకట్టు పెట్టారు అని అడిగారు సార్. ఇది కాదు, మేము ఎవరికి ఇవ్వలేదు, ఎవరు చేయలేదు, వక్ఫ్ ల్యాండ్ ఇప్పటి నుంచో ఇది మా ఆధీనంలో, దర్గా ఆధీనంలో ఉంది, ఇది ఎవరికి మేము చేయలేము, మీరు ఫేక్ డాక్యుమెంట్ మీరు ఎవరికి ఇచ్చారు
ఆ లోను ఫలానా వ్యక్తి పేరు ఆ కాగితాలు ఇప్పటివరకు పెట్టి ఎన్నో సంవత్సరాలు అవుతుందంటారు. దానికి సంబంధించిన ఏ ప్రూఫ్ దర్గా సంబంధించిన వాళ్ళకి ఇవ్వాలా, దర్గా వాళ్ళకి ఇవ్వాలా, మాకు ప్రూఫ్ ఇవ్వాలా, పర్సన్ ఫోటో కూడా మాకు చూపించట్లా. అసలు ఎవరో వ్యక్తి పరిచయం చేయండి అంటే లేడు, అమెరికాలో ఉన్నాడు, ఆయన రాకపోతే మేము సైట్ని ఆక్రమిస్తాను అని చెప్పి మా స్థలానికి ఆ టెకో బ్యాంక్ వాళ్ళు దౌర్జన్యంగా మాకు ఇబ్బంది పెడుతున్నారు. గత సంవత్సరం నుంచి ఈ ప్రాబ్లం మేము అనుభవిస్తున్నాము. ఆ స్థలానికి నేను కోర్టులో కర్నూలులో స్టే ఉంది. దాని ప్రకారం నేను కోర్టుకి వెళ్ళి దాని మీద కేసు వేసుకొని టేకో బ్యాంక్ మేనేజర్ గారి మీద ఈ ద్వారాగా నేను నడిపించుకుంటున్నాను. నోటీస్ పంపించాను. ఒక బోర్డు వాళ్ళు కూడా నోటీస్ పంపించారు. వీళ్ళు వచ్చి అది టేకో బ్యాంక్ వాళ్ళు యాక్షన్ వేస్తానని చెప్పి అటు ఇటు తిరుగుతున్నారు. మేము ఎంత చెప్పినా కూడా వాళ్ళు మాకు కొద్దిగా ఇబ్బందికి పెడుతున్నారు. ముస్లిమ్స్ పబ్లిక్ని చాలా ఇబ్బందిగా టేకో బ్యాంక్ వాళ్ళు హింసిస్తున్నారు. అంటే వాళ్ళ పర్పస్కి తీయమన్నారా? డీటెయిల్స్ మనకు తెలియదండి. చూపించే సైట్ మొక్కలు పెట్టమన్నారు. ఇది ఒక్కటి మొన్న కేసు అయింది, కోర్టులో వేసాం, కాగితం ఉంది మా దగ్గర. ఇది దీంట్లో ఎవరు అడుగు పెట్టన్నారు, కానీ మళ్ళీ ఇది చదువుతున్నారు. చదువుతాం కదండి, మొక్కలు వేస్తున్నాను. మొక్కలు దేనికి? అసలు స్థలంలో ఏం చేయవద్దన్నారు కదా. సరే, ఫోన్ చేస్తాను. హలో, చెప్పండి మేడం. నమస్తే. నమస్తే, చెప్పండి. ఇక్కడ మొక్కలు కొట్టమని మీరు చెప్పారు సార్. అవునండి. దేనికండి? సైట్ బ్యాంక్లో లోన్లో ఉందండి, ఆప్షన్కి వచ్చింది. అది అది సైట్ మాదండి, దర్గా స్థలం. అది దేవుడు అలాగే సార్, దర్గా స్థలం అయినా ఏమైనా కానీ సార్, మీ దగ్గర ఏదైనా పేపర్ ఆర్డర్ ఉంటే అది బ్యాంక్ వచ్చి మాట్లాడండి. ఏ బ్యాంక్ సార్? టేకు బ్యాంక్ అండి. టేకు బ్యాంక్. ఓకే సార్, మా దగ్గర ఆల్రెడీ పేపర్ ఉంది, స్టే పేపర్. ఇది మొన్న కూడా కేసు జరిగింది పోయిన నెల. మాకు మేము ఏం చేయకూడదు, కోర్టులో కేసు జరిగేదాకా వాళ్ళు ఏం చేయకూడదని మేము తెచ్చుకున్నాం. ఓకే, తీసుకురండి. మీరు ఆ పేపర్ ఏదైనా ఉంటే బ్యాంక్ అఫీషియల్స్ దగ్గరికి వచ్చి మాట్లాడండి సార్. యాక్చువల్గా విషయం ఏంటంటే, అది ఈడుపుగంటి నరసింహారావు గారు అని ఒక ఆయన ఉన్నారు సార్. ఆయన పేరు మీద ఈడుపుగంటి నరసింహారావు గారు. ఈడుపుగంటి నరసింహారావు గారు బ్యాంక్ లో దాని మీద పెట్టి లోన్ తీసుకున్నారు సార్. ఆయన ఎక్స్పైర్ అయిపోయారు. ఆ తర్వాత వాళ్ళ లీగల్ హెయిర్స్ కి మనం అన్ని ప్రకారం నోటీస్ ఇచ్చాము. ప్రయర్ టు సేల్ పేపర్ లో కూడా వేసాం. మేము పేపర్ లో వేసాము. మీకు ఆ పేపర్ కాపీస్ అన్ని కూడా బ్యాంక్ వస్తే చూపిస్తారు. ఓకే సార్. ఓకే, అన్ని నోటీసెస్ మనం వాళ్ళకి పంపించాం. వాళ్ళ పిల్లలు ఎక్కడో యూఎస్ లో ఉంటే వాళ్ళకి కూడా పంపించాం. వాళ్ళ దగ్గర నుంచి ఇంకా రెస్పాన్స్ లేకపోతే ఏంటంటే, డైరెక్ట్ గా ఇంకా మనకి కలెక్టర్ ఆర్డర్ వైపు కలెక్టర్ గారి ఆర్డర్ అప్లై చేసిన దాని తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ముందు జంగిల్ క్లియరెన్స్ చేయించండి. సైట్ జంగిల్ క్లియరెన్స్ చేపిస్తాం కానీ దాన్ని మేమేం చేయమండి, మాకు చేయడానికి రైట్ లేదు. అదే కాకపోతే ఏంటంటే, ఆయన 2011లోనో 10లోనో లోన్ తీసుకున్నారు. అంటే దాదాపుగా 12-13 సంవత్సరాల క్రితం. అసలు ఆ సైట్ ఎవరైనా వచ్చి చూడాలన్నా, ఏమన్నా చేయాలన్నా, బ్యాంక్ అఫీషియల్స్ రావాలన్నా, అది కోర్టులో ఉందా లేదన్నది సెకండరీ అండి. ముందు ఇదే సైటు అనేది అక్కడ రూఢీ చేసుకోవడానికి ఏం లేదు. ఆయన లోన్ తీసుకున్న టైంలో కూడా ఏం ఫోటో గానీ గిటో గానీ ఏమి లేదు దాంట్లో. అసలు ఏ సైట్ ఏంటి, దాంట్లో 2 సైట్స్ 3 సైట్స్ పెట్టారు. అది ఏంటి అనేది అసలు తెలీదు. అందుకని మేము జంగిల్ క్లియరెన్స్ చేపిస్తున్నాం తప్ప దాన్ని ఏదో ఆక్యుపై చేసి, లేకపోతే దాన్ని ఏదో బౌండరీస్ చేసేసి, కంచేసేసి ఈ వెర్షన్ కాదండి. అసలు ముందు ఇప్పుడు బ్యాంకు స్క్రూటినీ చేస్తుంది కదా సార్. 10 ఏళ్ళు అయిపోయింది. అసలు నిజంగా ఆ డాక్యుమెంట్ ఒరిజినలా కాదా, ల్యాండ్ ఉందా లేదా అనేది పైనుంచి మాకు ఇన్స్పెక్షన్ వచ్చింది, రిజర్వ్ బ్యాంక్ ఇన్స్పెక్షన్. ఇంకో విషయం ఏంటంటే సార్, అది ఫేక్ పేపర్స్ అవి. అది ఇది దర్గా భూమి, ఒక్బోర్డు భూమి. కరెక్ట్ పోయిన నెల 25వ తారీఖున ఒకళ్ళు వచ్చి ఆక్రమిస్తుంటే ఇది మాదంటే వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత మేము పోలీస్ కేసు పెట్టాం. ఆ తర్వాత అది సిఓ గారి దగ్గరికి వెళ్ళాం. సిఓ గారి దగ్గర నుంచి మన బందర్ ఇల్లు ఒక్బోర్డు వాళ్ళు వచ్చి వాళ్ళు పేపర్స్ చూపించి ఇది దర్గా భూమి, ఎవరు ముట్టుకుంటానికి లేదు, ఇది ఒక్బోర్డు భూమి, ఒక్బోర్డు సంబంధించిన భూమి సార్. దీనికి ఇది అమ్మటానికి లేదు, ఎవరు కొనటానికి లేదు.
ఎవరికి కరెక్టే సార్. ఇప్పుడు మేము ఏమి అమ్మమో కొనమో ఏం చెయ్యం సార్. అది మాకు తనఖా పెట్టిన స్థలం అక్కడ ఉందా లేదా ఆ, అని చూసుకున్నాం తప్ప ఉమ్, కోర్టులో కేసు ఉన్నప్పుడు మనం అమ్మటం కొనడం చేయలేం గానీ అదే మిగిలిన ప్రకారం అన్ని చేయొచ్చండి. జంగిల్ క్లియరెన్స్ చేయడం వల్ల మనకేం అభ్యంతరం లేదు కదా. ఎందుకంటే నేను సైట్ అక్కడే ఉంటది కదా. సైట్ ఇక్కడే ఉంది. ఇప్పుడు మనం మిషన్ పెట్టి అదే సార్ నేననేది ఏంటంటే జంగిల్ క్లియరెన్స్ చేసిన తర్వాత ఇఫ్ యూఆర్ గోయింగ్ టు కండక్ట్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏదైనా కన్ చేయటం గానీ లేకపోతే రాళ్లు పాతడం గానీ లేకపోతే అదర్ దాన్ ఏదైనా కన్స్ట్రక్షన్ చేయటం గానీ ఒకవేళ చేశారనుకోండి సార్, అప్పుడు అది లైబుల్ గా మీరు అన్నట్టు దానికి అప్లికబుల్. మేమేంటంటే అసలు నిజంగా సైట్ ఉందా లేదా, అసలు వాళ్ళు చెప్పిన డాక్యుమెంట్ ప్రకారం వాళ్ళు పెట్టిన లేఅవుట్ ప్రకారం అసలు పోనీ మేము వెళ్ళి చూద్దాం అంటేనేమో అవి ఆల్మోస్ట్ అసలు అడుగు పెట్టడానికి అవకాశం లేదు సార్. అది ఎప్పటి నుంచో కోర్టులో ఉంది. అది 60 అది సరే ఇప్పుడు మీరు చెప్పింది అసలు మాకు అసలు తెలియలేదండి. 65 నుంచి కోర్టులోనే ఉంది ఇది. ఓకే ఓకే సార్. ఇది 65 కోర్టు అంటే ఇది తర్వాత జరిగింది. మీకు ఫేక్ డాక్యుమెంట్ పెట్టి అలా చేశారు. ఇది మా స్థలం, ఇది దర్గా భూమి, ఒగ్గోడు భూమి. మీకు మీ నెంబర్ ఒకసారి ఇస్తే మా లాయర్ గారు ఒకసారి మీతో మాట్లాడతారు. దాని తర్వాత మా మేనేజర్ గారి నెంబర్ చెప్తాను సార్, ఒకసారి అది నోట్ చేసుకుంటారా? చేసుకుంటాం. మీ నోటీస్కి వాళ్ళు స్పందించారా? నోటీసు ప్రకారం దాని తర్వాత ఎవరో వచ్చి వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పి ఇది ఉంది తప్ప ఆ వాళ్ళు మా ముందర వచ్చి మాకేం కాగితాలు ఏమో ప్రూఫ్స్ ఇవ్వట్లేదు. కర్నూలు ట్రిబ్యునల్లో కేసు వేశారు మీరు వక్ఫ్ బోర్డు మీద, మేనేజర్ పేరు మీద మీరు నోటీస్ పంపించారు. ఆ నోటీస్కి వాళ్ళు సమాధానం చెప్పలేదు. ఇప్పుడు మీకు అది ఎలా చెందింది ఆ స్థలం? ఆ స్థలం పూర్వీకులు మా ముత్తాతలతో 7-8 తరాల నుంచి మా ముత్తాత ఆధీనంలో తరతరగా బాబా గారి భక్తులు అనమాట ఆయన సేవ చేసుకుంటూ ఇలాగా నాది 8వ తరం సార్. 8 తరాల నుంచి ఆ బాబా గారి సేవ చేసుకుంటా దాని కార్యక్రమాలు చేసుకుంటా మాకి చదువు లేకపోవడం వల్ల వెనకబడి వక్ఫ్ బోర్డు సహాయం చేస్తుంది, వక్ఫ్ బోర్డు ఏదో ఉద్ధరిస్తుందని వక్ఫ్ బోర్డు ఆశతో ఇన్ని సంవత్సరాలు మాకు ఏం తెలియక మా నాన్నగారు చదువు లేని వల్ల మాకి ఈ స్థలం అలాగే ఇన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు ఏదో ఒకటి ఇబ్బంది పెట్టి అలాగే ఆగిపోయి ఉంది సార్. ఓకే, ఇప్పుడు మీరు వక్ఫ్ బోర్డు మేనేజర్తో మాట్లాడారా? వక్ఫ్ బోర్డు డైరెక్టర్ గారితో మాట్లాడాం, వక్ఫ్ బోర్డు సిఇఓ గారితో మాట్లాడాం. ఆల్రెడీ దీని గురించి ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ ప్రయత్నాలు ఈజీగా మేము పుష్టిగారుగా పోషిస్తున్నాం. ఎప్పుడు వక్ఫ్ బోర్డు మేనేజర్తో కానీ సిఇఓతో కానీ ఎప్పుడు మాట్లాడారు? వక్ఫ్ బోర్డు సిఇఓ గారు మన ఏలూరు కలెక్టర్ ఆఫీస్లో మన మీటింగ్ కూడా పెట్టినారు సార్. పెట్టినప్పుడు ఈ విషయం గురించి కూడా మేము చెప్పినాం. ఆల్రెడీ దీని గురించి వక్ఫ్ స్థలాల గురించి సీఎం గారు దీనికి మొత్తం ల్యాండ్ కలెక్టర్ గారి ఆధీనంలో ఉండి మొత్తం టేక్ ఓవర్ చేసి దాని గురించి ఇచ్చేస్తున్నాం సార్. త్వరలోనే మీకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం, మీకు ఏ ఇబ్బంది పెట్టకుండా మేము మాట్లాడతాం సార్ అంటున్నారు. టేకు బ్యాంకు ఎన్ని గజాలు స్థలం ఏదైతే వ్యక్తి లోన్ కోసం పెట్టాడని చెప్తుంది, ఎన్ని గజాలు మీ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడానికి వచ్చారు? మాకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వలేదు సార్. ఇంత 2 ఎకరాలు అదే 100 గజాలు 200 గజాలు 300 గజాలు అసలు ఆ స్థలం ఎంత తాకట్టు పెట్టారు, అది ఎవరు పర్సెంట్ పేరు చెప్పట్లా, ఆ పర్సెంట్ ఫోటో చూపించట్లా, ఆ పర్సెంట్ ఫలానా డేట్ను పెట్టాడు, ఫలానా డేట్ను మేము ఇచ్చాము, మేము ఇన్ని లక్షలు ఇచ్చాము అని కూడా మాకు ప్రూఫ్స్ ఏమీ లేవు. వాళ్ళు వచ్చి స్థలం మీద ఆక్రమించడానికి ప్రయత్నించారు, మేము దానికి ఆపలేము. ఓకే, ఇప్పుడు వక్ఫ్ అధికారులు మీకు ఏ విధంగా సహకరిస్తున్నారు? వక్ఫ్ బోర్డు మాకు సౌకర్యంగా సాయం చేస్తున్నారు. వక్ఫ్ స్థలం గవర్నమెంట్ది కాబట్టి వాళ్ళ సహకారంగా వాళ్ళు కాపాడటానికి వాళ్ళు ఇదిగా ప్రయత్నిస్తున్నారు. టేకు బ్యాంక్ వాళ్ళు జేసీబీ తీసుకొని మేనేజర్ మీ స్థలం దగ్గరకు వచ్చారా, లేకపోతే ఇంకా వేరే అధికారులు ఎవరైనా పంపించారా? అసలు ఏం జరిగింది? ఆ రోజు అక్టోబర్ 1వ తారీఖున మీ స్థలం దగ్గరకు రావడం జరిగింది అన్నారు. రాత్రి 8-9 కానీ టైం కూడా చెప్తున్నారు. అసలు ఏంటి చెప్పండి, మీరు అప్పుడు ఎక్కడున్నారు? మీరు మేము ఇంటికాడ నమాజ్ చేసుకుని ఇంటికి వెళ్ళి కూర్చుని భోజనం చేస్తున్నాం సార్. పిల్లలతో మేము ఉన్నాం. టైం 8:39కి ఉన్నాం సార్. రాత్రి అర్ధరాత్రి వచ్చి ఇలా చేస్తున్నాం. ఏంటంటే మాకు తీరిక లేక మిషన్ దొరక మేము రాత్రి వచ్చాం. మాకు మేనేజర్ గారు డబ్బులు ఇచ్చారు, ఈ సైట్ అంతా ఎక్కడో ఎత్తుక్కుంటానికి మేము ఇదంతా శుభ్రం చేస్తున్నామని ఎక్కడి నుంచో మొదలుపెట్టి ఏదో చేస్తున్నాం సార్. చెట్లంతా ఇచ్చేస్తున్నాం సార్. అసలు మీరు ఎవరు అని చెప్పేసి గట్టిగా మాట్లాడేటప్పటికి ఏమంటే ఆ మేనేజర్ గారితో మాట్లాడి రేపు బ్యాంక్ దగ్గర వచ్చి కలుస్తాం, బ్యాంక్ మేనేజర్ వచ్చి కలుస్తా అన్నారు. అప్పటి నుంచి సంవత్సరం అయింది, ఈ మాటకి ఎవరు ఏమీ లేదు. నేను కేసు కోర్టులో వేసుకున్నాను.
నేను కోర్టులో వాళ్ళకి నోటీస్ ఇచ్చి నేను కోర్టులో వాళ్ళ ద్వారా ఫైట్ చేస్తున్నాను. ఎక్కడ కోర్టులో వేశారు? కర్నూలు ట్రిబ్యునల్ కోర్టులో ముస్లిమ్స్ లా బోర్డ్ కేసులో నేను వేసుకొని ఫైట్ చేస్తున్నాను సార్. కర్నూలు వక్ఫ్ ట్రిబ్యునల్ కర్నూలు కోర్టులో ట్రిబ్యునల్ కోర్టులో వేసుకున్నాను సార్. నోటీస్ పంపించారు అక్కడి నుంచి? అక్కడి నుంచి నేను టెకో బ్యాంక్కి నోటీస్ పంపించాను సార్. దాని తర్వాత మేనేజర్ కానివ్వండి, ఇంకా CEO కానివ్వండి, చైర్మన్ కానివ్వండి, మీకు ఏమైనా సంప్రదించారా? బ్యాంక్ చైర్మన్ గారికి బ్యాంక్ చైర్మన్ బ్యాంక్ చైర్మన్ గారు మాకేం మధ్యలో కలవలేదు సార్. వేసిన పర్సెంట్ వాళ్ళు ఎవరు మాకు కలవలేదు. మేనేజర్ కూడా మేనేజర్ ఫోన్ చేయడం అసలు మా ఫ్యామిలీ నంబర్స్ కూడా ఏం టచ్ లేదు సార్. ముందైతే మీకు ఫోన్ చేసి మాట్లాడారు మేనేజర్? వాళ్ళు స్థలంలో వచ్చిన తర్వాత మేము ఎవరు అంటే నేను ఫలానా అని చెప్పారు. టేకు బ్యాంక్ మేనేజర్ అన్నాడు. ఆ స్థలం మేము చూసుకుంటాను ఎత్తుకుంటాను వచ్చాను. ఎత్తుక్కోకుండా స్థలం చూడకుండానే మీరు ఎలా లోన్ ఇచ్చారని ప్రశ్నించాం సార్. లేదు అక్కడ ఉంది మేము చూసుకోవాలి అంటున్నాడు ఆయన. తెలియంది స్థలానికి కాగితాలను చూపించండి, దానికి రెస్పాండ్ అవ్వాల. ఏంటంటే టెకో బ్యాంకులోని మా మీద హింసిస్తున్నారు. ఎంతమంది వచ్చారండి ఆ రోజు? ముగ్గురు వచ్చారు సార్. వచ్చి వాళ్ళు వర్కర్స్ అంట, వాళ్ళు పురమాయించారు, టెకో మేనేజర్ గారు పురమాయించారని వాళ్ళు ఫీల్డ్ వర్కర్స్ అని చెప్పి వాళ్ళు సైట్లోకి వచ్చారు. సరే, ఇదే ఇంటర్వ్యూని కొనసాగిద్దాం మనం. ఏదైతే ఈ వక్ఫ్ ఆస్తులపై ఏదైతే వివాదాలు ఉన్నాయో వాటిని సహకరించడానికి, సహాయ సహకారాలు అందించడానికి ఏదైతే కేర్ టేకర్స్కి ఉన్నారో వాళ్ళకి సహాయ సహకారం అందించడానికి హబీబుర్ రెహమాన్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన విజయవాడ నివాసి. ఆయన ఇటువంటి ఏదైతే వక్ఫ్ స్థలాలపై ఇతరులు వచ్చి కబ్జా చేసుకోవడం వాటిపై ఆయన సహాయ సహకారాలు అందిస్తుంటారు. ఆయన్ని మనం ఫోన్ లైన్లో తీసుకుందాం. హబీబుర్ రెహమాన్ గారు నమస్తే అండి. నమస్తే. జీకే న్యూస్ స్టూడియో నుంచి ఫోన్ చేస్తున్నాం మేము. చెప్పండి. ఏలూరు శ్రీరామ్ నగర్ 6వ రోడ్డులో ఏదైతే 5 ఎకరాల పైచీలకు వక్ఫ్ స్థలం ఉందో ఆ స్థలంలో కొంత స్థలానికి టేకు బ్యాంక్ రుణం ఇచ్చి ఆ రుణగ్రహీత కట్టకపోవడంతో ఆ స్థలాన్ని పొజిషన్ తీసుకోవడానికి గత సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన రావడం జరిగింది. ఈ అంశంపై మీరు ఏదైతే ముజావర్ ఉన్నారో ఆ స్థలానికి MD అమీర్ జాన్ గారికి సహాయ సహకారాలు అందిస్తున్నారని మనకు తెలిసింది. ఏంటండి ఇది స్టోరీ ఏంటి అసలు? మీరు చెప్తున్న స్థలం దర్గా స్థలం, వర్క్ ల్యాండ్ అది. దాని మీద ఏ బ్యాంకు లోన్ ఇవ్వాలన్నా వర్క్ బోర్డు దగ్గర నుండి అప్రూవల్ తీసుకొని, వర్క్ బోర్డు పర్మిషన్ తీసుకొని, వర్క్ బోర్డు కనుక లెటర్ ఇస్తే వీళ్ళకి లోన్ ఇవ్వండి అంటే అప్పుడు లోన్ ఇవ్వాలి. లేదా గవర్నమెంట్ వాళ్ళకి లెటర్ ఇస్తే లోన్ ఇవ్వాలి. వర్క్ స్థలానికి ఎవరికో నేను నా స్థలం మీకు లోన్ ఇస్తానంటే కుదరదు కదా. అలాగే వర్క్ స్థలానికి ఎవరికో లోన్ ఇచ్చేసామంటే అది కుదరదు. టేకు బ్యాంక్ వాళ్ళు అసలు లోన్ ఇచ్చారో లేదో కూడా తెలియదు. వాళ్ళు దౌర్జన్యంగా లోపలికి వచ్చి ఆ స్థలంలో ఆ రోజు ప్రొక్లైన్ పెట్టి తవ్వేసి క్లీన్ చేస్తున్నాం మేము, మాకు స్థలం మేము రుణం ఇచ్చామంటే ఎవరికి లోన్ ఇచ్చారంటే ఎవరో చనిపోయినోడికి లోన్ ఇచ్చారంట. ఆయన కట్టలేదంట. వాళ్ళ పిల్ల ఆయన బతుకున్నంత వరకు వీళ్ళు ఏం చేశారో తెలియదు. వాళ్ళ పిల్లలకి నోటీసులు పంపించారంట. వాళ్ళు NRIలు అంటే బయట ఉన్నారంట. కాబట్టి అది దొరకట్లేదు కాబట్టి స్థలంలోకి వచ్చామని అన్నారు. ఆయన ఫోటో ఉందా అని అడిగాం మేము ఆ రోజు. అడిగితే ఫోటో కూడా లేదంటే ఎవరికి లోన్ ఇచ్చారో ఫోటో లేకుండా లోన్ ఎలా ఇచ్చింది బ్యాంక్ అనేది తెలియట్లేదు నాకు. రెండోది ఏంటంటే ఫోటో లేనప్పుడు, అడ్రస్ లేనప్పుడు, ఏమీ లేనప్పుడు మీరు అసలు బ్యాంకులు మనం వెళ్ళి ఒక లోన్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే 1,00,000 క్వశ్చన్లు అడుగుతారు, 1,00,000 డాక్యుమెంట్లు అడుగుతారు, షూరిటీలు అడుగుతారు, రిఫరెన్స్ అన్ని అడిగి అన్ని ఉన్న సిబిల్ చూస్తారు. ఇన్ని ఉంటాయి వాళ్ళకి రకరకాల. మామూలు ఒక కామన్ మ్యాన్ కి లోన్ ఇవ్వడానికి 1,00,000 ప్రాబ్లమ్స్ పెట్టి ఇస్తారు లోన్. అలాంటిది కనీసం ఫోటో, మినిమం ఫోటో అనేది ఉంటది. ఫోటో కూడా లేకుండా లోన్ ఇచ్చారంట. 1996లో వాళ్ళెవరండి ఇవ్వడానికి లోను? సో ఆ టేక్ బ్యాంక్ మీద RBI యాక్షన్ తీసుకోవాలి. ఇటువంటి లోన్స్ ఎవరైతే ఇచ్చారో ఆ బ్యాంకుల్ని సీజ్ చేసి, వాళ్ళ అకౌంట్ని సీజ్ చేసి వాళ్ళని RBI అనేది క్లోజ్ చేయాలని చెప్పి మేము RBIకి డిమాండ్ చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇలాగే ఇది 2 టౌన్, ఇది శ్రీరామ్ నగర్ 2వ రోడ్లోకి వస్తుంది, ఇది 6వ రోడ్లోకి వస్తున్న స్థలం అండి. ఇంకోటి కూడా 1 టౌన్లో గతంలో కూడా ఇలాగే దర్గా స్థలానికి లోన్ ఇచ్చారంట. ఇచ్చి అది వక్ఫ్ ప్రాపర్టీ అని తెలిసి తర్వాత ఏదో సెటిల్మెంట్ చేసుకున్నారని తెలుస్తుంది. ఇది మొత్తం ఒక ఏదైతే బ్యాంకు సిబ్బంది ప్లస్ బయట వ్యక్తులు కలిసి చేస్తున్న కుంభకోణం అని భావించవచ్చు అంటారా?
అంతే కదండి. ఇప్పుడు అసలు లోన్ తీసుకున్న అప్లికెంట్ ఎవరో తెలియదు, ఆడి ఫోటో లేదు, ఆడు ఎప్పుడో లోన్ తీసుకున్నాడు, ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు, అది చనిపోయే వరకు ఏం చేస్తున్నారో తెలియదు. అది ఇచ్చింది ఏమో 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది లోన్ ఇచ్చి. 20 సంవత్సరాల క్రితం ఇచ్చిన లోన్ కి ఇప్పుడు వచ్చి 20 సంవత్సరాల క్రితం లోన్ ఇచ్చామని చెప్పి ఇప్పుడు ఎవరితో స్థలాన్ని ఎలా ఇచ్చారో తెలియదు, ఇప్పుడు వీళ్ళు వచ్చి ఎలా అడుగుతున్నారో తెలియదు. అదేనండి. కాబట్టి పెద్ద కుంభకోణమే అది. ఇంకా అసలు చాలా ఉంటాయి అలాంటివి. ఇప్పుడు అంతా రికవరీ అని చెప్పి కొత్తవాడు ఎవడో వచ్చి ఉంటాడు, ఆయన బయలుదేరి ఉంటాడు రికవరీ చేసేయాలి అర్జెంట్ గా అని. ఎవరి స్థలానికి ఇచ్చారు, ఎవరి దగ్గర రికవరీ చేస్తారు వీళ్ళు. ఇంకో విషయం ఏంటంటే ఇది శ్రీరామ్ నగర్ 6 రోడ్లో ఉన్న వక్ఫ్ స్థలం ఆల్రెడీ ముజావర్లోను ఇంకా 2 పార్టీస్తో కోర్టులు నడుస్తుంది. అవునండి, అది స్థలము ముజావర్ల చేతిలోనే ఉంది. దర్గా స్థలం మొత్తం 5 ఎకరాల 44 సెంట్లు కంప్లీట్ గా దర్గా ఆధీనంలోనే ఉంది, వక్ఫ్ ఆధీనంలోనే ఉంది. అది కంప్లీట్ గా దర్గా ముజావర్ల చేతిలోనే ఉంది. ముజావర్లు దాన్ని ఇప్పుడున్న తాత ముత్తాతల నుండి పరిరక్షించుకుంటూ ఉన్నారు. వాళ్ళ దగ్గర దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అయితే ఏంటంటే ఎవరో దాంట్లో ప్లాట్లు వేసినట్టు, ఆ ప్లాట్ లో ఒక ప్లాట్ కి లోన్ ఇచ్చినట్టు, ఇదంతా ఒక డ్రామా అనమాట. ఈ డ్రామా ఒక కుంభకోణం ఇది. ఆ కుంభకోణాన్ని బయటికి తీయాల్సిన బాధ్యత బోర్డుది, గవర్నమెంట్ ది. కాబట్టి వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకొని ఎంక్వైరీ వేసి వాళ్ళు ఏం జరిగిందో ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే కానీ ఇవన్నీ తెలియవు. అవునండి. ఇప్పుడు ఈ దర్గా స్థలం మీద గతంలో దారపు పారథి చిట్టిబొమ్మ రంగారావు వర్సెస్ ఖాన్ ఫ్యామిలీతో గతంలో కోర్టులో వివాదం నడిచింది. ఇది ఆ ఖాన్ ఫ్యామిలీ కాదండి, గాలిబ్ అని చెప్పి ఒకరికి జరిగింది. అదేంటంటే అసలు వాళ్ళిద్దరు ఒకటే. ఆ గాలిబ్ ఫ్యామిలీ కానీ, గాలిబోళ్ళు కానీ, లేకపోతే మీరు చెప్తున్న ఫ్యామిలీస్ కానీ, ఆ దారపు వాళ్ళు కానీ వీళ్ళందరూ ఒకటే. వాళ్ళందరూ కలిసి ఒక కుట్రగా ఒక స్కామ్ చేయడానికి వాళ్ళందరూ ఒకరి మీద ఒకరు కేసు వేసుకొని అసలు ఎవరైతే ముజావర్లు ఉన్నారో వాళ్ళని మెన్షన్ చేయకుండా, వాళ్ళకి ఎటువంటి నోటీసులు పంపకుండా వాళ్ళు కొట్టుకొని, నా స్థలంలో మీరిద్దరు కొట్టుకున్నారు, థర్డ్ పార్టీ ఫోర్త్ పార్టీ వాళ్ళు కొట్టుకుంటున్నారు. స్థలం నాది, నేను స్థలంలో ఉన్నా, నన్ను ఏం అడగట్లేదు, నన్ను ఏం చెప్పట్లేదు, నా గురించి నా దగ్గరికి నోటీస్ రాలేదు, నా దగ్గరికి ఎవరు రాలేదు. నేను అక్కడే ఉన్నాను, అక్కడే నాకు దర్గా ముజావర్లు అక్కడే ఉన్నారు, వాళ్ళు ఉరుసులు చేసుకుంటున్నారు, పోలీస్ పర్మిషన్లు పెట్టుకుంటున్నారు, అవన్నీ వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు, స్థలంలో వాళ్ళే ఉన్నారు. కానీ ఈ స్థలము ఎవరు ఆక్రమించుకున్నట్టు వాళ్ళ దగ్గర నుండి విడిపించి మాకు ఇమ్మని ఇంకో పార్టీ వాడు ఇద్దరు కొట్టుకొని ఆ కోర్టులో ఏదో నేను చేసుకున్నామని వాళ్ళు కొట్టుకుంటున్నారు. దానికి ఈ దర్గాకి, ఆ దర్గా ల్యాండ్ కి, ముజావర్లకి ఎటువంటి సంబంధం లేదు. సో అది సపరేట్ వ్యవహారం. ఆ సపరేట్ వ్యవహారం సపరేట్ గా జరిగింది. దానికి లీగల్ గా ఏం చేయాలో చేస్తున్నాము, అది వేరే విషయం. అయితే ఏంటంటే ఈ టేపు బ్యాంక్ వాళ్ళు బుద్ధి జ్ఞానం లేకుండా ప్లాన్ ఎవరో చెప్పిన ఉప్పుకి వీళ్ళు ఎవరికో లోన్ ఇచ్చేసి ఫోటో లేకుండా లోన్ ఇచ్చి 30 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడేదో నేను రికవరీ చేయడానికి వచ్చాను యాక్టింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది రెండో కేసు అండి. ఇప్పుడు 1 టౌన్లో ఒక వ్యక్తి కూడా ఇలాగే ఒక ప్రైవేట్ ప్రాపర్టీకి టేకు బ్యాంక్ ఇలాగ లోన్ ఇచ్చి 20 సంవత్సరాల తర్వాత మేలుకొని వాళ్ళకి వెళ్ళి వాళ్ళ ఏదో సెటిల్మెంట్ చేసుకుంది. ఈ విషయంలో చూసుకుంటే మనం ఒక సివిల్ డిస్ప్యూట్ ఉన్నప్పుడు టేకు బ్యాంక్ లోన్ ఎలాగ ఇచ్చింది అనేది ఒక ప్రశ్నగా నిలుస్తుంది ఇక్కడ. సివిల్ డిస్ప్యూట్ అసలు డిస్ప్యూట్స్ అనేది పక్కన పడేసిన వక్ఫ్ ల్యాండ్ గవర్నమెంట్ సపోజ్ ఇప్పుడు మన దగ్గర ఏలూరులో ఒక గవర్నమెంట్ ల్యాండ్ రైల్వే స్టేషన్ ఉందనుకోండి. రైల్వే స్టేషన్ ల్యాండ్ కి నేను లోన్ పెట్టుకున్నా, ఆ ల్యాండ్ మెన్షన్ చేసి నాకు లోన్ ఇస్తారా? ఎవరు కదండి, సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ అది. మరి కలెక్టర్ ఆఫీస్ మీద లోన్ పెట్టుకున్నా ఇస్తారా? ఎవరు కదండి, మరి ఎవరు కదా. ఇది కూడా అలాంటిదే. ఒక దర్గా మీద నేను లోన్ పెట్టుకుంటే, ప్రైవేట్ వ్యక్తి ఎవరో లోన్ పెట్టుకుంటే వాడికి లోన్ ఎలా ఇస్తారు వీళ్ళు? అది గెజిట్ నోటిఫైడ్ ల్యాండ్. అది గెజిట్ నోటిఫైడ్ ల్యాండ్ వక్ఫ్ రికార్డ్ లో ఉంది, గవర్నమెంట్ రికార్డ్ లో ఉంది, గెజిట్ పబ్లిష్ అయి ఉంది. అంతా మీకు అడంగల్ ఉంటది, అన్ని చూసుకుంటారు కదా. లోన్ ఇచ్చే ముందు అడంగల్ ఎవరి పేరు మీద ఉందో చూసుకోవాలి, అన్ని చూసుకోవాలి కదా. ఓకే, ఇటువంటి వ్యవహారాల్లో పాలక మండలిను సిబ్బంది అంతా కుమ్మకై ఇటువంటివి లోన్లు ఇప్పించి కమిషన్లు తీసుకుంటుంటారు అనేది కూడా మనకి బయట నానుడు వినిపిస్తుంది. ఇలాంటి విషయాలు జరుగుతుందంటారు? అది అదంతా ఒక కుంభకోణం అండి. ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కల్పిట్స్ గా బుక్ చేయాలి. గవర్నమెంట్ యాక్షన్ లోకి వచ్చి వాళ్ళ మీద కేసులు బుక్ చేసి వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తే తప్ప ఈ కుంభకోణం బయటకు వచ్చేది కాదు.
ఓకే. ఇప్పుడు మీరు అమీర్ జాన్కి మీరు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చెప్పడం ఏదైతే కర్నూలు ట్రిబ్యునల్లో మేము ఈ దృష్టికి తీసుకెళ్ళామో టేకు బ్యాంక్ కూడా నోటీస్ పంపించామని అంటున్నారు. వక్ఫ్ ట్రిబ్యునల్లో కేసులు నడుస్తున్నాయి. ఆ కేసుల్లో ఆల్రెడీ ఆ టేకు బ్యాంక్ కూడా ఒక పార్టీ అండి. ఇప్పుడు వాళ్ళ మీద కూడా కేసు వేస్తున్నారు. వీళ్ళు అమీర్ జాన్ వాళ్ళు వేశారు. ఓకేనండి. మీరు పాలక మండలికి నోటీస్ పంపించారా, మేనేజర్ పేరు మీద పంపించారా, లేకపోతే సిఇఓ? బ్యాంక్ పంపిస్తారండి. బ్యాంకు ఎవరు రిప్రజెంట్ చేస్తే వాళ్ళకి పంపిస్తారు వాళ్ళు. ఓకే. అక్కడి నుంచి అయితే ఏమే బ్యాంక్ తరపు నుంచి మీరు సుమారుగా ఇది చెప్పి అక్టోబర్ అంటే ఇంకో నెల అయితే ఇది అక్టోబర్ కరెక్ట్ ఎగ్జాక్ట్గా 1 year అయింది. లాస్ట్ ట్రిబ్యునల్ లో ఉంది కాబట్టి ఆ ట్రిబ్యునల్ లో వాళ్ళు ఏం కౌంటర్ వేస్తారు ఏంటి అనేది అవన్నీ తెలుస్తాయండి. తర్వాత 1 సంవత్సరం అయినప్పటి నుంచి ఇంకా వేయలేదు కదండి వాళ్ళు వేసారో లేదు నాకు ఐడియా లేదు. వేయలేదు అని కూడా అనుకుంటున్నాను ఇప్పుడు. అమీర్ జాన్ గారు ఓకే. ఓవరాల్గా ఏం చెప్పదలుచుకుంటున్నారు కన్క్లూడ్ చేయడానికి? కన్క్లూడ్ ఏంటంటే ఇది బ్యాంకులు ఎవరికి పడితే వాళ్ళకి లోన్లు ఇచ్చే అవకాశం ఉండదండి. బ్యాంకులు పక్కాగా అన్ని వెరిఫై చేసుకుని అసలు అన్ని ఉన్నవాడికి లోన్ ఇవ్వడం కష్టం. అదేనండి. ఏమి లేకుండా ఫోటో లేకుండా ఎవరికో ఎప్పుడుకో లోన్ ఇచ్చాము, ఆ లోన్ ఇప్పుడు రికవరీ చేసుకోవడానికి వచ్చాము, ఆయన చనిపోయాడు, వాళ్ళ పిల్లలు రెస్పాండ్ అవ్వట్లేదు, వాళ్ళ ఫోటో లేదు, ఇవన్నీ ఏంటంటే ఇదంతా ఒక స్కామ్ లాగా అనిపిస్తుంది. కాబట్టి మేము కోరేది ఏంటంటే గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా ఈ టేకు బ్యాంక్ మీద మొత్తం అసలు ఈ వ్యవహారం మీద ఎంక్వైరీ చేయాలి. ఆ టేకు బ్యాంక్ ఏంటి, దాని సంగతి ఏంటి, వాళ్ళు ఏం చేస్తుంది, టేకు బ్యాంక్ ఎవరికి లోన్లు ఇస్తుంది ఏంటి, రికవరీ సంగతి ఏంటి, ఇవన్నీ 20 సంవత్సరాల వరకు ఎందుకు నిద్రపోయింది ఇవన్నీ తీయాలి బయటికి. తీసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అమీర్ జాన్ గారు, ఈ ఏదైతే మీ స్థలం ఉందో దర్గాది వక్ఫ్ది, దీనిపై బోత్ పార్టీస్ ఉన్నారో దారపు ప్రసాద్ కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళిద్దరైతే మీరు చెప్పిన విధంగా అయితే చనిపోయారు అంటున్నారు. వాళ్ళ పిల్లలు సుప్రీంకోర్టుకి వెళ్ళారు అనేది కూడా ఎవరో లక్ష్మీనారాయణ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారా? వాళ్ళు పిటిషన్ వేసుకున్నారంట సార్. ఆ పిటిషన్ వేసుకున్న తర్వాత ఈ కేసు ఆల్రెడీ ఉండడం వలన పెండింగ్ పడిపోయి డిస్మిస్ అయింది సార్. డిస్మిస్ అయింది. దాని తర్వాత సుప్రీంకోర్టుకి వేసిన తర్వాత మన దగ్గర ఏమో కాగితాలు మనకి ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదు. వాళ్ళకి రాయలేదు. ప్రజెంట్ అది డిస్మిస్ కేసు ఇదైంది కూడా మనకి ఏం రెస్పాన్స్ ఏమి ఇది కూడా మన దగ్గర ప్రూఫ్స్ లేవు. ఓకే. ఇప్పుడు ఆ దర్గా పేరేంటండి? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఏదైతే ఉరుసులు అవి చేస్తారు కదా చేస్తున్నారు మీరు? ఇది 1174 హజరీలో బాబా గారు వెతుకుండగానే మాకు ఇచ్చిన వీలునామా ఉంది సార్. ఆ బాబా గారు ఇచ్చిన వీలునామాలు కాగితాలు ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. ఏంటి ఆ దర్గా పేరేంటి? హజరత్ సయ్యద్ జమాల్ షా వలి దర్గా. మీరు ఉరుసు ఎప్పుడు చేస్తారు అందులో? ఈ చాంద్ కి 13 తేదీ చాంద్ కి 25కు ఈ ఉరుసు కార్యక్రమం చేసుకుంటాం సార్. అంటే నెల అంటే తెలుగులో చెప్పండి. తెలుగులో అంటే సార్ ఇది మా ముస్లిమ్స్లో ఆ చంద్రుడు ఒక నెల 20 రోజుల ముందు వచ్చింది, లేదా 15 రోజుల ముందు వచ్చింది. మా ముస్లిమ్స్ 13 తేదీ మైన చాంద్ కి 25 అని ఆ డేట్కి మేము ఆ కార్యక్రమాలు నా చిన్నప్పటి నుంచి మా తాతల ముత్తాతల నుంచి ఆ డేట్ కార్యక్రమాలు మేము ముగిస్తున్నాము. అంటే తెలుగు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా జనవరిలో వస్తుందా, ఫిబ్రవరి? అంటే అది పండగ ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి మారుతూనే ఉంటుంది సార్. 20 days 15 days ముందు వస్తుంటుంది. అదే మా తాతల ముత్తాతలు చేసుకునే పండుగ చేసుకునేలాగా మేము ఆ సంప్రదాయంగా మేము చేసుకుంటున్నాం. అంటే ఈ సంవత్సరం సెప్టెంబర్లో చేస్తే వచ్చే సంవత్సరం ఆగస్టులో చేస్తారా? లేదు, దానికంటే 20 రోజులు ముందు వచ్చింది. ముందు వస్తుందా? ఇప్పుడు అక్టోబర్లో చేసుకుంటే వచ్చే సంవత్సరం డిసెంబర్లో చేస్తారు. డిసెంబర్లో అలాగా 20 days ముందే వచ్చింది. కానీ తర్వాత ఈ నెల ఆ నెల అనేది ఉండదు సార్. మన ముస్లిమ్స్ పండగలైనా అంతే, ముస్లిమ్స్ ఏదైనా ఏమున్నా కూడా అది 15 days 20 days ముందలే వచ్చింది సార్. ఇప్పుడు టేకు బ్యాంక్ మీరు మేనేజర్ అయితే మీకు ఫోన్లో మాట్లాడారు, మీకు మళ్ళీ బ్యాంకుకి రమ్మన్నారు. బ్యాంక్ మాకేం రాలేదు సార్. బ్యాంక్ మేనేజర్ వాళ్ళు వచ్చి కలుస్తా అన్నారు. ఇప్పటివరకు ఎవరు కలవాలా, ఎవరు మనకి మీటింగ్ అవ్వాలా, రెస్పాన్స్ అవ్వాలా. 1 town జ్వాలా పరమేశ్వర స్వామి గుడి సమీపంలో ఉన్న వెనకమాలే ఉన్న దర్గాని కూడా గతంలో టేకు బ్యాంకు లోన్ ఇచ్చి చేతులు కాల్చుకున్న సంగతి బయటపడుతుంది.
ఒకసారి తప్పు చేస్తే మరోసారి ఆ తప్పుని సరిదిద్దుకోవాల్సింది పోయి మళ్ళీ 2 టౌన్ ఏదైతే శ్రీరామ్ నగర్ 6వ రోడ్లో ఉన్న దర్గా ఒక స్థలాన్ని కూడా లోన్ ఇవ్వడం వీళ్ళకి ఒక ఆనవాయితీగా పరిపాటిగా జరుగుతుందని భావించవచ్చా? ముస్లింల మీద దాడి అనుకోవచ్చా? ఈ ముస్లిమ్స్ ప్రాపర్టీ మీద వీళ్ళు దౌర్జన్యంగా జనాలకి ఇబ్బంది పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఈ ఒక ప్రాపర్టీల మీద ముస్లిమ్స్ ప్రాపర్టీ అంటే వాళ్ళకి వీక్గా అయిపోయి వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళ అనుకూలంగా వాళ్ళు చేస్తున్నారు. రాత్రి 8:30, 9ంటికి దౌర్జన్యంగా 9ంటికి, 8ంటికి రాత్రిపూట పొక్కులైన్ తెచ్చి పొక్కులైన్తో దూరిపోయి మా మీద హింసించడం, స్థలంలోకి చాలా ఇబ్బంది పడింది. మా పిల్లలతో సహా మేము చాలా ఇబ్బంది పడ్డాం. ముస్లిమ్స్ చాలామంది మా ముస్లిమ్స్ వాళ్ళు ఈ తెలియని ఇదిగా అర్ధరాత్రి పూట వచ్చి చాలా హింసిస్తున్నారు వాళ్ళు. దాని విధంగా మేము చాలా మనోభావం దెబ్బతిని మేము చాలా రోజులకు చాలా బాధపడ్డాం. మా ముస్లిమ్స్ అంతా కూడా బాగా ఇబ్బంది అవుతున్నారు. ఈ బ్యాంకు ద్వారా ముస్లిమ్స్కి కాపాడాలని కోరుతున్నాం. ఇది టెక్ బ్యాంకు చేస్తున్న దురాఘాతాలు. ఏదైతే స్థిరాస్తులకు తనఖా పెట్టుకున్నప్పుడు లోన్ ఇస్తున్నప్పుడు 1000 రకాల ఎంక్వైరీలు చేసి లీగల్గాను, అదేవిధంగా ఫీల్డ్ ఏదైతే సిబ్బంది టెక్ బ్యాంక్ సిబ్బంది ఉంటుందో ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడ స్థలం ఉందా లేదా అని చూసి లోన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేయకుండా ఏదైతే మనకి ఇది రెండో ఉదాహరణగా ఒక స్కామ్ లాగా కనిపిస్తుంది. పాలకవర్గంను బ్యాంక్ సిబ్బంది కలిసి ఏదైతే ఇతర థర్డ్ పార్టీకి లబ్ధి చేకూర్చి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకున్న విధంగా ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే కనబడుతుంది. దీనిపై ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, అదేవిధంగా ఏదైతే సహకార శాఖ ఉందో ఇది టేకు బ్యాంకు ఏదైతే బయటపడుతున్నాయో అక్రమాలు, అవినీతులు ఏదైతే వీటిపై సమగ్రమైన ఎంక్వైరీ చేసి ఆ బ్యాంకు పాలక మండలిపైన సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.